ఓం శాంతి. ఈరోజు సాకారమూర్తి. ఈరోజు డేటు 7/2/25. మధురమైన పిల్లలారా, నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. జ్ఞానము మరియు యోగము ముఖ్యంగా 2 వస్తువులు ఉంది. యోగం అంటే స్మృతి. ప్రశ్న: హుషారుగా ఉండే పిల్లలు ఒక మాట వాళ్ళ నోట్ల ఏ విషయాలు రాదు. జవాబు: మాకు యోగం నేర్పియండి. ఈ ఒక్క మాట హుషారుగా ఉండే పిల్లలు ఒక నోట్ల రాదు. బాబా ఒక స్మృతి నేర్పించాలన్నా పాఠశాల కదా, ఇక్కడ చదవాలి, చదివించాలి. అలా కాదు, స్మృతి చేసినప్పుడు ఎవరైనా మమ్మల్ని కూర్చోపెట్టాలి. ప్రతి ఒక్క కర్మాన్ని చేస్తూ బాబాని స్మృతి చేసి అలవాటు చేసుకోండి. ఓం శాంతి. ఇప్పుడు ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మీయ పిల్లలకి చెప్తున్నారు. పిల్లలకైతే తెలుసు, ఆత్మిక తండ్రి ఈ దేహం అనే రథం ద్వారా మనకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అందరూ పిల్లలు బాబాకు మరియు సహోదర సహోదరుల్ని తెలుసుకున్నారు కదా. తండ్రిని స్మృతి చేయాలి, ఇది నేర్పియన్నా, ఇది కూడా తప్పే కదా. మీరైతే చిన్న పిల్లలైతే కాదు కదా, మీకే తెలుసు ముఖ్యము ఆత్మ. అదైతే అవినాశి, శరీరం అయితే వినాశనం కదా. పెద్దదైతే ఆత్మనే కదా. అజ్ఞాన కాలంలో కూడా జ్ఞానం ఎవరికి ఉండేది కాదు. నేను ఆత్మ దేహం ద్వారా చెప్తున్నాను అంట. దేహ అభిమానంలో వచ్చి మాట్లాడేవాళ్ళు నేను ఇది చేస్తున్నాను అంట. ఇప్పుడు ఆత్మ అభిమానిగా ఉండాలి. తెలుసు, ఆత్మ అంటుంది నేను ఈ దేహం ద్వారా మాట్లాడుతున్నాను, కర్మాన్ని చేస్తున్నాను. ఆత్మ పురుషుడు కదా. బాబా చెప్తున్నారు అందరికీ వినిపియండి. కొందరు అంటారు మాకి యోగంలో కూర్చోపెట్టండి. ముందు ఎవరైనా కూర్చొని ముఖ్యంగా బాబా ఒక స్మృతిలో కూర్చోపెట్టండి. ఇది పాఠశాల, వేరే విషయానికి కాదు, పాఠశాల చదువుకునేదానికి. బాకీ అలా కాదు, ఇక్కడ కూర్చొని స్మృతి చేయాలి అంట. బాబా చెప్తున్నారు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ బాబాని స్మృతి చేయి. అందుకొరకు విశేషంగా ఇక్కడ కూర్చోపెట్టే అవసరం లేదు. ఇలాగా ఎవరన్నా రామ్ రామ్ అంటారు. రామ్ రామ్ అని చెప్పకుండా స్మృతి చేయలేమా? స్మృతి అయితే నడుస్తూ తిరుగుతూ చేయొచ్చు కదా. మీకి కర్మాన్ని చేస్తూ స్మృతి చేయాలి. ఇలాగా ప్రియతమ ఉంటారు, వాళ్ళకి ప్రియతమి కూర్చొని ఒకరిని ఇంకొకరిని స్మృతి చేస్తుందా? లేదు కదా. పని పాట చేస్తూ కూడా వాళ్ళు ప్రియతమని స్మృతి చేస్తూ ఉంటారు. అలా కాదు, స్మృతి చేసేదానికి విశేషంగా కూర్చోవాలి. మీరు పిల్లలు పాట కవితలు ఆది వినిపిస్తూ ఉంటారు. బాబా చెప్తారు ఇదంతా భక్తి మార్ అంటారు కదా. శాంతిదేవ అంటారు. పరమాత్మని స్మృతి చేస్తారు, శ్రీకృష్ణుని కాదు. డ్రామా సారంగా ఆత్మ అశాంతంగా అయినప్పుడు బాబాని పిలుస్తుంటారు. ఎందుకంటే శాంతి సుఖము జ్ఞాన సాగరుడు వాళ్ళే కదా. జ్ఞానము మరియు యోగము ముఖ్యంగా 2 వస్తువులు. యోగం అంటే స్మృతి, వాళ్ళది అటయోగమే వేరే, మీది రాజయోగం కదా. బాబా స్మృతి ఇస్తున్నారు. బాబా ద్వారా తండ్రిని తెలుసుకున్నారు, సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకున్నారు. మీకు చాలా ఖుషి ఉండాలి. మనకి భగవంతుడే చదివిస్తున్నారు. భగవంతుడు మొట్టమొదలు చెప్తున్నారు నేను మీకు పూర్తి పరిచయాన్ని ఇచ్చినాను. అలాగనుకోద్దండి, ఆత్మ నక్షత్రంలాగా ఉంది. అలాగే భగవంతుడు కూడా నక్షత్రంలాగే ఉన్నారు. వాళ్ళు కూడా ఆత్మనే కదా. అయితే వాళ్ళు పరమ ఆత్మ, సుప్రీం సోల్ అని అంటుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా పునర్జన్మానికి రారు. అలా కాదు, వాళ్ళు కూడా జన్మ మరణాల్లో వస్తారు. లేదు, పునర్జన్మాల్ని తీసుకోరు. వచ్చి చెప్తారు నేను ఎలాగొస్తాను. త్రిమూర్తిలు ఒక గాయనం కూడా భారతంలోనే ఉంది. త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శంకరుని ఒక చిత్రాన్ని చూపిస్తారు. శివ పరమాత్మాయ నమః అంటారు. వాళ్ళు ఉన్నతానికి ఉన్నతమైన తండ్రి, వాళ్ళనే మర్చిపోయినారు. త్రిమూర్తి చిత్రాన్ని పెట్టేసినారు. పైన శివబాబా ఖచ్చితంగా ఉండాలి కదా. దాన్ని ఇంకా
చూసినాక మనకు అర్థమవుతుంది రచయిత శివ అని. రచన నుండి ఎప్పుడు కూడా వారసత్వం దొరకదు. పిల్లలకి తెలుసు బ్రహ్మ ముఖ కమలం ద్వారా మనకి వారసత్వం దొరుకుతుంది. బ్రహ్మ ద్వారా కూడా వారసత్వం దొరకదు. విష్ణువుని వజ్ర వైడూర్యాలు ఒక కిరీటాన్ని చూపించినారు. శివబాబా ద్వారా వాళ్ళు నయా పైసాని ఇంకా పౌండ్ అంటే చాలా విలువగా తయారవుతారు. శివుని ఒక చిత్రం ఉన్నప్పుడు బాగుంటుంది. అయితే శివుని ఒక చిత్రాన్ని అక్కడ కట్ చేసేస్తున్నారు. శ్రేష్టానికి శ్రేష్టమైన పరంపిత పరమాత్మ వాళ్ళొక రచన కదా. ఇప్పుడు మీరు పిల్లలు బాబా నుండి స్వర్గముఖ వారసత్వం తీసుకుంటున్నారు 21 జన్మానికి. భలే లౌకికంలో కూడా తండ్రిని ఇంకా వారసత్వం దొరుకుతుంది. అక్కడ ఇది తెలియదు, అనంతమైన తండ్రిని ఇంకా దీన్ని అంటే సత్యుగంలో ప్రారంధాన్ని తీసుకుంటున్నాం. ఇది ఇప్పుడే మీకు తెలుసు. ఇప్పుడు ఒక సంపాదన 21 జన్మము జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇది మనకు తెలియదు. ఈ జ్ఞానం బిల్కుల్ అక్కడ తెలిసలేదు. ఈ జ్ఞానము దేవతలకు కానీ శూద్రులకు కానీ ఉండదు. ఈ జ్ఞానము బ్రాహ్మణులకి ఉంటుంది. ఇదేంది ఆత్మిక జ్ఞానం. స్పిరిచువల్ అనే శబ్దం అర్థం కూడా తెలియదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే జ్ఞానము ఒక్క బాబా దగ్గరే ఉంది. బాబాకి సర్జన్ అని చెప్పచ్చు. సాధు సంతలకు కూడా సర్జన్ అని చెప్పలేము కదా. వేద శాస్త్రాలని చదువుకున్నోడికి డాక్టర్ అని ఎలా చెప్పే సాధ్యం? భలే టైటిల్ ఇచ్చేస్తారు. అయితే వాస్తవంలో ఆత్మిక సర్జన్ ఒకే బాబా. ఆత్మలకి వచ్చి ఇంజెక్షన్ ఇస్తారు. అది భక్తి మార్గం. దానికి చెప్తారు డాక్టర్ ఆఫ్ భక్తి. అంటే శాస్త్రాలు ఒక జ్ఞానం ఉంటారు. దాని నుండి లాభం ఏమీ లేదు. ఇంకా కింది దిగిజారుతూ వస్తారు. మళ్ళా వాళ్ళకి డాక్టర్ అని ఎలా చెప్పేది? డాక్టర్ ఫాదర్ కూడా ఉంటారు కదా. డాక్టర్ని ఇంకా లాభం కూడా దొరకాలి కదా. ఈ బాబా అయితే అవినాశి సర్జన్. యోగ బలం నుండి మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తారు. ఇదైతే పిల్లలకి తెలుసు. బయట వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి అవినాశి సర్జన్ అని చెప్పలేము. ఆత్మల వికారం అని తుక్కుపడింది. దాన్ని తీయాలి. పతితుల నుండి పావనంగా సద్గతిని చేయాలి. ఇది బాబా ఒక శక్తినే కదా. సర్వశక్తివంతుడు పతిత పావనుడు ఒక బాబాని. సర్వశక్తివంతుడు అని మనుషులకి చెప్పలేదు. బాబా ఎవరు? వాళ్ళొక శక్తిని చూపియాలి అంటారు. సర్వలకి శక్తిని ఇచ్చి సద్గతిని చేర్పిస్తారు కదా. వాళ్ళకి చెప్తారు డాక్టర్ ఆఫ్ నాలెడ్జ్ అని. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇలాగా ఎంతో మంది మనుషులు ఉన్నారు. ఆధ్యాత్మిక డాక్టర్ అయితే ఒకరు. ఇప్పుడు బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకొని నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా కాండి. నేను వచ్చినాను పవిత్రమైన ప్రపంచాన్ని స్థాపన చేసి. మళ్ళా మీరు పతితులు ఎందుకైతారు? పావనంగా కాండి, పతితులు కావద్దండి. అన్ని ఆత్మలకి బాబా ఒక డైరెక్షన్. గృహస్థ వ్యవహారంలా ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా కాండి. బాబా మనకి స్మృతి ఇస్తున్నారు. బాల బ్రహ్మచారిగా ఉంటే పవిత్రమైన ప్రపంచానికి మాలికలు కావచ్చు. ఇన్ని జన్మాలకు పాపం చేస్తున్నాం కదా. ఇప్పుడు బాబాని స్మృతి చేస్తే పాపాలు భస్మమవుతుంది. మూలవతనంలో పవిత్రమైన ఆత్మలే ఉంటారు. పతితులు ఎవరు ఉండరు. బుద్ధిలా ఇదే గుర్తుంటుంది. బాబా మనకి చదివిస్తున్నారు. స్టూడెంట్ ఇలాగంటారు కదా. అంటే వాళ్ళకి టీచర్ ఒక గుర్తు ఇస్తారు కదా. ఇవన్నీ నేర్పించే అవసరం ఉందా? గద్దీలా కూర్చొనే అవసరమే లేదు. బాబాని స్మృతి చేయండి. మొత్తము వ్యవహారాలన్నీ చేస్తూ కూడా మర్చిపోతారు. అందుకే ఇక్కడ కూర్చొని స్మృతి చేయండి అంటారు. 10-15 నిమిషాలు స్మృతి చేయండి. పిల్లలు పని చేస్తూ స్మృతి చేసే అలవాటు వేసుకోవాలి. అర్ధకల్పం తర్వాత ప్రియతముడు దొరికినారు కదా. ఇప్పుడు అంటారు నన్ను స్మృతి చేస్తే ఆత్మలో ఉండే తుక్కు వెళ్ళిపోతుంది. మీరు విశ్వానికి మాలికలవుతారు. అంటే ఎందుకు మనం స్మృతి చేయకూడదు? స్త్రీ ఎప్పుడు
కంకణాన్ని కట్టుకుంటుందో అప్పుడు అంటుంది కదా, పతి నాకు ఈశ్వరుడు అన్నీ అనేసి. అయితే వాళ్ళైతే మిత్రులు, సంబంధీలు, గురువులు ఎంతో మందిని స్మృతి చేస్తూ ఉంటారు. దేహదారిలో ఒక స్మృతి అయిపోయింది కదా. ఇక్కడ పతికి కూడా పతి వాడిని స్మృతి చేయాలి. కొందరు అంటారు మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టండి అంటారు. దీంట్లో ఇంకా ఏమవుతుంది? 10 నిమిషాలు కూర్చుంటే అలా తెలుసుకోవద్దండి, ఒకే ఏకరసంలో కూర్చుంటాము. భక్తి మార్గంలో కూడా పూజ చేసే కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నవదా భక్తి చేసే వాళ్ళకు కూడా ఇదే ఒక ఆసక్తి ఉంటుంది, మనకి సాక్షాత్కారం కలగాలి. ఈ ఒక ఆశ పెట్టుకొని కూర్చుంటారు. ఒకే ఒక ఆసక్తిలో నిమగ్నంగా అవుతారు. అప్పుడు వాళ్ళకి సాక్షాత్కారం జరుగుతుంది. వాళ్ళకి చెప్తారు నవదా భక్తి. భక్తి ఎలాగా అంటే ప్రియతముడు ప్రియతమలాగా తింటూ కూర్చుంటూ బుద్ధిలో గుర్తొస్తుంది కదా. వాళ్ళకు కూడా వికారం అనే విషయాలు ఉండదు. శరీరం పైన ప్రేమ ఉంటుంది. ఒకరు ఇంకొకరిని చూడకుండా ఉండలేరు. ఇప్పుడు పిల్లలకి బాగా చెప్తున్నారు, నా ఒక స్మృతి ద్వారా మీ వికర్మాలు వినాశనం అవుతుంది. ఎలాగ మీరు 84 జన్మాలు తీసుకున్నారు? ఇత్తనాన్ని స్మృతి చేసినప్పుడు మొత్తం వృక్షమే గుర్తొస్తుంది కదా. మన వెరైటీ ధర్మం ఒక వృక్షమైంది. ఇది బుద్ధిలో ఉంచుకోండి. భారతము బంగారు ప్రపంచంగా ఉండేది, ఇప్పుడు ఇనుపు ప్రపంచంగా అయింది. ఫారినర్స్ శబ్దాలు చాలా మంచిగా ఉంది, వినేదానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఆత్మ సత్యమైన బంగారుగా అవుతుంది, దానికి తుక్కు పడింది కదా. ఇప్పుడు బిల్కుల్ అబద్ధంగా అయిపోయింది. అందుకే చెప్తుంటారు ఐరన్ ఏజ్ అనేసి. ఆత్మ ఐరన్ ఏజ్లా వచ్చినప్పుడు దానొక ఏమి తయారు చేస్తామో అది కూడా అలాగే ఉంటుంది. అంటే ఆభరణాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు బాబా అంటున్నారు, నేను పతిత పావనుడు, నన్ను స్మృతి చేయి. మీరే నన్ను పిలుస్తుంటారు, పతిత పావన రాండి. నేను కల్పకల్పము వచ్చి మీకు యుక్తి చెప్తుంటాను. మన్మనాంబవ మధ్యాజీభవ అంటే స్వర్గానికి మాలికలుగా కాదు. కొంత పిల్లలు అంటారు యోగంలో చాలా మజా వస్తుంది, ధ్యానంలో ఇంత మజా రాదు అంటారు. సరే, యోగం చేసి వెళ్ళిపోతుంటారు. యోగం మంచిగా అనిపిస్తుంది అందుకే అంటుంటారు మాకి శాంతి కావాలి అంటారు. సరే, బాబాని ఎక్కడి వరకు కూర్చొని స్మృతి చేసేకి సాధ్యం? స్మృతి చేస్తూ చేస్తూ శాంతిధామానికి వెళ్ళాలి కదా. దీంట్లో యోగం నేర్పించే మాటే లేదు, బాబాని స్మృతి చేయాలి. ఇలాగ చాలా మంది సెంటర్లో వస్తారు, అర్ధగంట ఏమో కూర్చుంటారు, అంటారు మమ్మల్ని యోగంలో కూర్చోపెట్టండి, బాబా ప్రోగ్రాం ఇచ్చినారు యోగంలో కూర్చోపెట్టండి. ఇక్కడ బాబా అంటారు నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయి. కూర్చొనే దానికి మంచిదే కదా. బాబా ఎప్పుడు ఇలాగన్నారు, భలే మొత్తం రాత్రంతా కూర్చోండి. అయితే ఈ ఒక అలవాటు వేసుకోండి, రాత్రి స్మృతి చేస్తూ ఉండాలి. ఈ ఒక అలవాటు పడినప్పుడు పని పాట చేస్తూ కూడా గుర్తుంటుంది. దీంట్లో చాలా శ్రమ, బుద్ధి గడి గడి ఇంకొక వైపు వెళ్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా బుద్ధి పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడు చంప దెబ్బ కొట్టుకుంటారు కదా. సత్యమైన భక్తులు ఎవరుంటారో వాళ్ళ విషయం బాగా చెప్తున్నారు. ఇక్కడ కూడా మీ తోడు ఇటుగా మనసు వెళ్ళినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుకోవాలి. బాబా స్మృతి ఎందుకు రాదు? స్మృతి చేయలేదు అంటే విశ్వానికి మాలికలు ఎలాగైతారు? ప్రియతముడు ప్రియతమ నామ రూపాల్లా చిక్కేసుకుంటారు. ఇక్కడ మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని బాబాని స్మృతి చేయాలి. నేను ఆత్మ ఈ శరీరం నుండి అతీతంగా అవుతాను. శరీరంలో వచ్చినప్పుడు కర్మాన్ని చేస్తాను. ఎంతో మంది ఇలా ఉన్నారు, అంటారు మాకు ఈ సాక్షాత్కారం కావాలి అంట. ఇప్పుడు సాక్షాత్కారం అంటే ఏంది? అదైతే బిందు కదా, మంచిది. కొందరు అంటారు శ్రీకృష్ణుని ఒక సాక్షాత్కారం కావాలి. శ్రీకృష్ణు ఒక చిత్రం కూడా ఉంది. జడం ఇంకా చైతన్యంగా చూస్తారు. అయితే దీంట్లో లాభం ఏముంది? సాక్షాత్కారం ఇంకా లాభం ఏముంది?
బాబాని స్మృతి చేస్తే ఆత్మ పవిత్రంగా అవుతుంది కదా. నారాయణ ఒక చిత్రాన్ని చూస్తున్నారు, నారాయణ అయితే కాలేదు కదా. మీకే తెలుసు మన ఒక లక్ష్యం ఏంది, లక్ష్మీనారాయణలు కావాలి. అయితే చదువు లేదు అంటే ఎలాగ సాధ్యం? చదివి హుషారుగా కావాలి, ప్రజలు కూడా కావాలి, అప్పుడే కదా లక్ష్మీనారాయణలు అయ్యేకి సాధ్యము. శ్రమ అయితే ఉంది. పాస్ విత్ ఆనర్ కావాలి అంటే ధర్మరాజు ఒక శిక్ష కూడా దొరుకుతుంది. ఎవరు ముద్దు పిల్లలు తోడు ఉంటారో వాళ్ళు అంటారు మేము తీక్షణంగా వెళ్తాము అంటారు. బాబా పైన ఎంత భారం ఉంది, ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు వస్తుంటుంది, వాళ్ళు అంత స్మృతి చేయలేరు. భోజనంలా స్మృతి చేయాలి అని కూర్చుంటారు, అయితే మర్చిపోతారు. తెలుసుకుంటారు బాబా మరియు నేను ఇద్దరు వాకింగ్ చేస్తాము అంటారు. వాకింగ్ చేస్తూ చేస్తూ బాబాని మర్చిపోతుంటారు, జారిపోతుంది. గడియ గడి స్మృతి జారిపోతుంటుంది. దీంట్లో శ్రమ ఉంది. స్మృతిని ఇంకని ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఎంతో మందికి చదివిస్తారు, వాళ్ళు ఉన్నతంగా వెళ్ళిపోతారు. ఎవరు మంచిగా చదువుకుంటారో వాళ్ళు పదవి కూడా మంచిగా తీసుకుంటారు కదా. ప్రదర్శనలో ఎంతో మంది ప్రజలు వస్తారు, ఒక్కొక్కరికి లక్షాంతర మంది సేవకులు ఉంటారు. మీరు మీ స్థితిని ఇలా తయారు చేసుకోవాలి. స్థితి వచ్చినప్పుడు శరీరం ఉండదు. ఇంకా ముందు వెళ్తూ మీకే అర్థమవుతుంది, యుద్ధం కూడా జోరుగా అవుతుంది. తర్వాత మీరందరూ కూడా పాస్ అయ్యి వెళ్ళిపోతారు. మహిమ పెరుగుతూ వెళ్తుంది. అంత్యంలో సన్యాసులు కూడా వస్తారు, బాబా స్మృతి చేసేదానికి వాళ్ళు కూడా ఆరంభిస్తారు. వాళ్ళు ఒక పాటు ముక్తిధామానికి వెళ్ళేది. జ్ఞానం అయితే తీసుకోరు. మీ ఒక మెసేజ్ అన్ని ఆత్మల వరకు చేస్తుంది. న్యూస్ పేపర్లో కూడా చాలా మీరు వింటుంటారు. ఎన్నో పల్లెలు ఉన్నాయి, అందరికీ సందేశం ఇవ్వాలి కదా. మెసెంజర్ పైగంబర్ మీరే కదా. పతితుల నుండి పావనంగా చేయాలి, ఇంకా ఎవరూ చేయలేరు, ఒక్క బాబా తప్ప. అలా కాదు, ధర్మస్థాపకులు పావనంగా చేస్తారు అంట. వాళ్ళొక ధర్మము వృద్ధి అవుతూ ఉంటుంది. వాపస్ తీసుకునే దారి ఎవరు చెప్పే సాధ్యము? సర్వులకు సద్గతి దాత ఒక్క బాబానే కదా. పిల్లలు ఇప్పుడు పవిత్రంగా కావాలి. ఎంతో మంది పవిత్రంగా ఉండరు, కామ మహాశత్రు. మంచి మంచి పిల్లలు కూడా పడిపోతుంటారు. చెడు దృష్టి, కామ ఒక వంశమే కదా. ఇది చాలా పెద్ద భూతం. బాబా అంటారు దీనిపైన విజయాన్ని పొందండి, అప్పుడు జగత్తుని గెలిచేదానికి సాధ్యము. मीठे सिक्किल में बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముందు పని పాట చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోండి. బాబా తోడు వెళ్ళేదానికి పావనంగా అయ్యి కొత్త ప్రపంచం ఒక మాలికలకు అయ్యేకి పవిత్రంగా కాండి. రెండోది, ఉన్నతమైన పదవి కొరకు చాలా మంది సేవ చేయండి. ఎంతో మందికి చదువుపియండి. మెసెంజర్ అయ్యి మెసేజ్ అందరి వరకు తలపించండి. వరదానం: స్నేహం అనే వడిలో ఆంతరిక సుఖము మరియు సర్వశక్తిలొక అనుభవాన్ని చేసేవాళ్ళు యథార్థమైన పురుషార్థి భవ. ఎవరు యథార్థమైన పురుషార్థి ఏంటారో వాళ్ళు శ్రమ మరియు అలసట అనే అనుభవం చేయరు. ఎల్లప్పుడూ కూడా ప్రేమ అనే ఆసక్తిలోనే ఉంటారు. వాళ్ళు సంకల్పం నుండి సరెండర్ అయిందే కారణము అనుభవం చేస్తుంటారు. నాకి బాబా నడిపిస్తున్నారు. శ్రమ అనే ఖాళీ ఉండదు. స్నేహం అనే ఒడిలోనే నడుస్తూ ఉంటారు. స్నేహం అనే ఒడిలు సర్వ ప్రాప్తిలొక అనుభవాన్ని చేపించే కారణము వాళ్ళు నడీరు సదా ఖుషీల అతీంద్రియ సుఖంలో సర్వశక్తి అనే అనుభవాల్లో వెగురుతూ ఉంటారు. స్లోగను: నిశ్చయం అనే ఫౌండేషన్ పక్కా ఉంటే శ్రేష్ఠ జీవితం అనే అనుభవము స్వతా కలుగుతూ ఉంటుంది. అవ్యక్త ఇషారా: ఏకాంత ప్రియలు కాండి, ఏకత మరియు ఏకాగ్రతని పెంచుకోండి. అనేకతలో ఏకత ఈ ఒక ప్రాక్టీస్ ఎన్నో దేశాలు, ఎన్నో భాషలు, ఎన్నో రూపరంగులో ఉంటే కూడా
ఎన్నో అనే దాంట్లో హృదయము ఒకటే ఉండాలి. ఎందుకంటే హృదయము ఒక్క బాబా కదా, ఒక్క శ్రీమత అనుసారంగా నడిచేవాళ్ళు కదా. అనేక భాషలు ఉంటే కూడా మనస్సు ఒక పాట, మనస్సు ఒక భాష ఒకటే.